బంగారం షాపుల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సూచించారు. షాపుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బంగారం షాపుల్లో జరిగే దొంగతనాల దర్యాప్తుల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ కీలక ఆధారంగా మారుతోందని పేర్కొన్నారు. బంగారం షాపుల తనిఖీలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. సాధారణ తనిఖీలో భాగంతో పాటు ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలు బంగారం షాపులో కూడా ఏదైతే మంచిర్యాల డీసీపీ భాస్కర్ సార్ అయితే విజిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ భద్రతకు సంబంధించిన విషయాలు యజమానులు అడిగి తెలుసుకున్న పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంచిర్యాల డీసీపీ భాస్కర్ అడిగి తెలుసు. సార్ చెప్పండి, తనిఖీలో ఉద్దేశం ఏంటి? మంచిర్యాల నగరంలో ముఖ్యంగా బంగారం షాపులలో సెక్యూరిటీ ఆడిట్ చేయడం జరిగింది. కార్డినెన్స్ సెర్చ్ చేసి ముఖ్యంగా కాలనీ వీధులలో ఉన్న వాళ్ళు ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళని చెక్ చేశాము. తర్వాత ముఖ్యంగా జ్యువెలరీ షాపులలో వాల్యుబుల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ ఆడిట్లో భాగంగా బర్గ్లర్ అలారం ఉందా, తర్వాత సీసీ ఫుటేజ్ ప్రాపర్గా కవర్ అవుతుందా, అండ్ నైట్లో గార్డ్స్ ఉన్నారా, డే టైం వీళ్ళ సెక్యూరిటీ ప్లాన్ ఏంటిది, వాళ్ళ ఎంప్లాయీస్ ఏ విధంగా సెన్సిటైజ్ అయి ఉన్నారు, ఇవన్నీ చూడడం జరిగింది. గోల్డ్ షాప్స్ అసోసియేషన్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ప్రాపర్ సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు గార్డ్స్ను కూడా నియమించుకోవాల్సిన అవసరం ఉన్నది. మూడో పాయింట్, వాల్యుబుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్స్ వచ్చినా లేకపోతే ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా క్రౌడెడ్గా ఉండి పబ్లిక్ వస్తున్నారు కాబట్టి రోడ్లు కూడా కవర్ కావాలి. అప్పుడు కవర్ అయినప్పుడే కస్టమర్స్కి ఏదన్నా పిక్ పాకెటింగ్ జరిగినా లేకపోతే బ్యాగ్ స్టోలెన్ జరిగినా కానీ ఇమీడియట్లీ ట్రేస్ అవుట్ చేయడానికి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మంచిర్యాల నగరము చాలా ప్రాముఖ్యతమైన కూడల్లో ఉంది. 3 రాష్ట్రాల ప్రజలు డైలీ ఇక్కడికి ఉపాధి కోసము, వ్యాపారం కోసము మరియు వాళ్ళకు కావాల్సిన అవసరాల కోసం వస్తారు. రైల్వే స్టేషన్ కూడా ఈ ముఖ్యమైన బజారుకు పక్కనే ఉంది కాబట్టి అఫెండర్స్ ఎవరైనా అంతర్రాష్ట్రం వాళ్ళు వచ్చి చేసుకొని పోయే అవకాశం ఉంటుంది. దీనిలో భాగంగానే గౌరవ కమిషనర్ పోలీస్ రామగుండం గారి ఆదేశం మేరకు ఆర్మడ్ పెట్రోలింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి డే అండ్ నైట్ ఖచ్చితంగా స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఆర్మడ్ పోలీసు వాళ్ళు సివిల్ పోలీసుతో పాటు ఈ ఏరియాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి దొంగతనాలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో ప్రజలకు విజ్ఞప్తి, వ్యాపారస్తులకు కూడా విజ్ఞప్తి, పోలీసు వాళ్ళు ఇచ్చిన సూచనల్ని తప్పకుండా పాటించాలి. నాట్ ఓన్లీ బంగారం షాపులు ఇట్లాంటివి కాదు, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అయినా, హాస్పిటల్స్ అయినా, విద్యా సంస్థలైనా మరియు హోటల్స్ కానివ్వండి, ఏదైనా 10 మంది కంటే ఎక్కువ మంది ఒకరోజు ఒక షాప్కి వచ్చినట్లయితే ఆ షాపు ఖచ్చితంగా తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవాలి. దాంతోపాటు రోడ్లు లెఫ్ట్ అండ్ రైట్ అండ్ బ్యాక్ సైడ్ కవర్ అయ్యేటట్లు 4 కెమెరాలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్పెసిఫికేషన్ కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఇది ఒక బరువుగా కాకుండా బాధ్యతగా చూసుకోవాలి. రక్షణ కోసం, మీ యొక్క భద్రత కోసమే పోలీసు వాళ్ళు చెప్తున్నాము. మేము పెట్రోలింగ్ చేస్తాము, అదే సమయంలో మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. సార్, ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటికి కూడా భారీగా కూడా చోరీలు జరిగి ఏదైతే ఈ బంగారం షాపులకు సంబంధించి అంటే ఆ విషయంలో కూడా ఇప్పటికి కూడా ఇక్కడ మీ దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, ముఖ్యంగా కూడా యజమానులు అయితే సీసీ కెమెరా చాలా మంది పెట్టుకొని తెలిసింది. అంటే మీ దృష్టికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు, ఏ ప్రికాషన్స్ ఇవ్వదలుచుకున్నారు? ఈ విషయంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకునే ముందస్తు నివారణ మార్గంగా మనము పోలీస్ సైడ్ నుంచి ఆర్మడ్ పెట్రోలింగ్ పెట్టడం జరుగుతుంది. ఎవరైనా నిందితులు, ఎవరైనా సస్పెక్ట్స్, ఎవరైనా వెపన్ తీసుకొని వచ్చి బెదిరించి పాల్పడే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్లీ మనం రెస్పాన్స్ కావడానికి సర్ప్రైజ్ చెకింగ్స్ కోసం కూడా పెట్రోలింగ్ కోసము వెపన్ పార్టీ, ఆర్మడ్ పార్టీ అనేది ఒకటి ఉంది. దాంతోపాటు వీళ్ళు షాప్స్ వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. నేను ఇప్పుడు వరకు చూశాను, చాలామంది సీసీ కెమెరాస్ అనేది చాలా చిన్నది. మీరు రోజువారీ చేసే వ్యాపారంలో కానీ, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లో కానీ చాలా చిన్న పార్ట్, కానీ అది అత్యంత ముఖ్యమైనది. రేపు జరగరాని జరిగితే మనకు దొరికే క్లూ సీసీ కెమెరాస్ ఒకటి. రెండోది, మీకు భద్రతా పరంగా వస్తే బర్గ్లర్ అలారము నైట్ టైంలో అట్లా మీకు ఉండడానికి, అది క్లౌడ్లో పెట్టుకొని ఒక 3 months బ్యాకప్ పెట్టుకున్నట్లయితే మీకు చాలా సేఫ్టీ ఉంటుంది. ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారము ఫస్ట్ నోటీస్ ఇస్తాము, తర్వాత వాళ్ళ హియరింగ్ వెళ్ళి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఆ పవర్స్ ఉన్నాయి. ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కోసం కూడా మున్సిపల్ కమిషనర్కు పంపిస్తాము. కాబట్టి మీరు బాధ్యతగా వ్యవహరించండి. మీరు బాధ్యతగా వ్యవహరిస్తూ
ప్రజలకు మంచిగా ఉండాలి, మీ యొక్క రక్షణ కోసమే మేము ఈ పని చేస్తున్నాము. ఇదైతే మంచిర్యాల డీసీపీ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికీ కూడా జిల్లా కేంద్రంలోని షాపులన్నింటినీ కూడా అయితే కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని చెప్తారు. ముఖ్యంగా కూడా బంగారం షాపులకు సంబంధించిన యజమానులందరికీ కూడా సూచన చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా సీసీ కెమెరాలతో పాటు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మంచిర్యాల జిల్లా కూడా ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు నుంచి కూడా కనెక్టివిటీ ఉన్న నేపథ్యంలో కూడా దొంగతనాలు జరగడానికి భారీగా కూడా ఆస్కారం ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. లేదంటే కూడా పై అధికారులు సిఫార్సు చేసి కూడా ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మంచిర్యాల డీసీపీ అయితే బంగారం యజమానులకైతే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.